పతిం సురగుణం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవగ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం కార్తీక పురాణము ద్వితీయాధ్యాయము. వశిష్ఠ ఉవాచ. హే జనక మహారాజా, వీరంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రతనిధి 6 రకాలుగా ఉంది. 1 ఉపవాసము, 2 ఏకభుక్తము, 3 నక్తము, 4 అయాచితము, 5 స్నానము, 6 తిలదానం. 1 ఉపవాసం. శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనం అనగా ఉపవాసముతో గడిపి సాయంకాలమున శివాభిషేకము చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసి తీర్థము మాత్రమే సేవించవలెను. 2 ఏకభుక్తం. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానదాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము, తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి. 3 నక్తం. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనములకు గాని ఉపాహారములు గాని స్వీకరించాలి. 4 అయాచితం. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడము అయాచితము అవుతుంది. 5 స్నానం. పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలు. 6 తిలదానం. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారము నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. కానీ తెలిసిండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాకరవుల వారి నరకాలని పొందుతారని ఆర్షవాక్యం. ఈ వ్రతాచరణం వలన అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారంటంలో సందేహం లేదు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమ్మక చమక సహితంగా శివాభిషేకం చేయుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతున్నాడు విను. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి నిష్ఠురి అనే కూతురుండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అవ్వలే. దుష్టగుణ భూయిష్టమై గయ్యాలిగాను కానుకురాలుగాను చెరించే ఈ నిష్ఠురుని ఆమె గుణాల రీత్యా కర్కశారు కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారము తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనేవారికిచ్చి తన చేతులు నిలిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావటం వలన కర్కశ ఆడింది ఆటగా, పాడింది పాటగా కొనసాగించింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వల్ల రోజు చంపుకోలేక భార్యను ప్రతినించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వల్ల మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు. కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధములు పెట్టుకుని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నామని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాబద్ధులై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో ఊది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుపడిన నూతిలోకి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలము ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేవి అనలేక తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.
అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్ను విన్ను గాలేని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది, దాని బలం తగ్గింది, యవ్వనము తొలగింది, శరీరములోని రక్తము పల్చబడటంతో కర్కశ జబ్బు పడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూల గుత్తి లాంటి మేలు కుళ్ళు పడిపోయింది. జిగిబిగి తగ్గి కర్కశ వద్ద విడుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు. తుదకు అక్రమపతులకే గాని శృతులకు నోచుకొని ఆ నిష్ఠుల తినడానికి తిండి ఉండేందుకింత ఇల్లు ఒంటి నిండా కప్పుకునేందుకు వస్త్రం కూడా తొలువైనది. సుఖమరణాలతో నడివీధిన పడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుని పోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకువెళ్లారు. దేవుడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తద్రోహికి భయంకరమైన నరకాన్ని ఎలా విధించాడో, భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగలింపజేశాడు. భర్త తలను బద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్టేటట్లు బోధించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠిన శిలాలపై వేసి బాధించాడు. సీసలుగానే చెవులలో మోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వాళ్ళు కుంభీపాకంలో కుమిలిపోసాగారు. నరకానుభవం తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ పర్యాయంలో కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. సోమవార వ్రత ఫలముచే కుక్క కైలాసం ఎట్లా అందింది అంటే, ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగల ఉపవాసం నుండి శివాభిషేకాలను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరం నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారం దొరకక వస్తుండి ఉన్న ఆ కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షకుమని కుయ్యో అని పెట్టింది. దాని అరుపులు విని వచ్చే విప్రుడు కుక్క మాట్లాడడాన్ని గమనించి నిస్తుపోతూనే, ఏమి తప్పు చేశావు, నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేను ఒక విప్రకాంతను కామంతో కళ్ళు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్తృ హత్యకు వర్ణ సంకరానికి కారకురాలైన పతితను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు ఒక్కొక్కగా పుట్టారు. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పురాజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి విశదపరచమని కోరింది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకొని, సునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు వస్తూ ఉండి నాచేయుడైన బలి భక్షణము చేయటం వల్లనే నీకు ఈ పూర్వజన్మ జ్ఞానము కలిగిందని చెప్పాడు. ఆపై ఆ జాగ్రము కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమెలా సిద్ధించునో ఆన దేవుని కోరని మీదట దయాళువైన ఆ భూషణుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకు దారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిచయించి దివ్య స్త్రీ శరీరిణి అయి ప్రకాశమానహార వస్త్ర విభూషితయ్యి పితృదేవతా సమన్వితయ్యి కైలాసమునకు చేరున్నది. కాబట్టి ఓ జనక మహారాజా, నిశ్రేయదాయకమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. ఇది 2వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.